నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ. రామాయపట్నం పోర్టు సందర్శన. ఘనంగా ముగిసిన ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు. తెలుగుదనానికి, తెలుగువారికి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడి. ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ అవగాహన సదస్సు. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు. రాబోయే 5 ఏళ్లలో ప్రకాశం జిల్లా పారిశ్రామిక హబ్గా మారనుందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అమరావతి ఆర్థిక మండలిలో భాగంగా జిల్లాలో అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలను సందర్శించేందుకు సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం జిల్లాకు చేరుకుంది. సింగపూర్ బృందం సభ్యులతో కలెక్టర్ రాజాబాబు సమావేశమై ప్రకాశం, మార్కాపురం జిల్లాల భౌగోళిక స్వరూపం, పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు గల అవకాశాలు, పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పారిశ్రామిక అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సింగపూరు ప్రభుత్వ అధికారుల బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విభజన లక్ష్యంతో ప్రకాశం జిల్లా ముందుకు వెళుతున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా పారిశ్రామిక హబ్గా మారనుందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరంలోపు పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఎంతో పురోగతి సాధిస్తుందని అన్నారు. రైల్వే, రోడ్డు కనెక్టివిటీ కలిగి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా పరంగా ఎంతో అనుకూలంగా ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా అని కలెక్టర్ వివరించారు. పరిశ్రమలకు అవసరమైన భూ వనరులు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. సింగపూరు ఎకనామిక్ కన్సల్టెంట్ ప్రైస్ CEO చూతోక హిమ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ త్యాలైన్ చీవో, సింగపూరు సస్టైనబిలిటీ స్ట్రాటజిక్ ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ నిషశర్ద, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ డైరెక్టర్ బి గోపాల్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ చినబోబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Chennai is very near to it, and it is also open up for that. And we have a coastal area, so to understand better. ఇది ఎకనామిక్ యాక్టివిటీసు అండ్ జియోగ్రాఫికల్గా ఎట్లా ఉన్నది ఏరియా, ప్రొఫైల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేసడానికి ఈరోజు రావడం జరిగింది. వారు ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బాపట్ల చూసుకొని ఆఫ్టర్నూన్కి వారు వచ్చారు. వారు ఈ రామాయపట్నం పోర్ట్ని వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మనం జిల్లా గురించి ఒక ప్రజెంటేషన్ జిల్లా అధికారులతో కలిసి వారికి జిల్లా మీద కంప్లీట్గా ప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాలో జరుగుతున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని మీద కూడా మనం జిల్లా తరపున కలెక్టర్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి కమ్యూనికేట్ అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రిసోర్సెస్ ఎలాగ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినవి, దీనికి ఉన్నటువంటి యూనిక్ రిసోర్సెస్, స్ట్రెంగ్త్స్ ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనము డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి పరామర్శ యాత్ర చేశారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళ్లారు. గుంటూరు నగరంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు, అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటనను ఖాతరు చేయకుండా వందలాది మందితో, పదుల సంఖ్యలో వాహనాలతో, రప్పా రప్పా నినాదాలతో బల ప్రదర్శనను మరిపించారు.
గుంటూరు నగరంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నివాసాల వద్ద సాయుధ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసుల ర్యాలీలో ఉద్రిక్తతతో అవాంఛనీయ సంఘటనలు సంభవిస్తాయేమోనని సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలందరికీ జగన్ పర్యటనకు హాజరు కావద్దని పోలీసులు నిన్ననే వ్యక్తిగతంగా నోటీసులు అందజేశారు. మా నాయకుడు వస్తుంటే తప్పనిసరిగా పాల్గొంటామని నోటీసులు తిరస్కరించిన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదనానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి నాటికి నేటికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. కళలు సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని, అటువంటి కళలను ప్రోత్సహించే విధంగా గత 27 సంవత్సరాలుగా ఎన్టీఆర్ పేరుతో కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమని వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఏదర్ హరిబాబు అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ కళా పరిషత్ ముగింపు సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కళాకారులను, కళలను స్వచ్ఛంద సంస్థలే కాకుండా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సంవత్సరం ఎన్టీఆర్ జీవన సాఫల్య సాధన పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రంగస్థల నటి కె విజయలక్ష్మికి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర్లు, విద్యావేత్త పిహెచ్జి కృష్ణరాజు, రచయిత పాటిబండ్ల ఆనందరావు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు నాగబోయిన చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రేక్షక మహాశయులారా, నేను ఇందాక చెప్పినట్టు సాంఘికమైన పద్యనాటకమైన అనేటువంటి పల్నాటి యుద్ధం మీద ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని రాస్తే ఆ నాటకంలో డాక్టర్ గారు అది పడ్డమ్మా చూడమ్మా మేడంగా శివకుమారి గారు, రహిత శ్రీమతి విజయలక్ష్మి గారు, పోటీ కాకుండా ప్రత్యేక ఉత్తమ ప్రదర్శనగా సాంఘిక నాటకంగా ఎంపికైంది. తర్వాత ఆంధ్రాల చంద్రయ్య నాయుడు జీవితాన్ని, ఆయన పోరాటాన్ని అద్భుతంగా ప్రదర్శించారని మా జూరీ ప్యానల్. చెన్నలూరు goes to Montessori High School. Quiz competition, consolation prize. ఇందాక కార్యక్రమాన్ని డిజైన్ చేసిన మేడం కూడా హస్బెండ్, అలాగే రాజు మాస్టర్ గారికి, నల్లూరు అన్నగారికి, అందరికీ 2020లో ప్రారంభమైంది. ఇది 2000లో ప్రారంభమైంది. 2000లో ప్రారంభమైంది అంటే ఇప్పుడు 26 సంవత్సరాలు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా మళ్ళీ ఇది ప్రారంభమయ్యి ఇన్ని సంవత్సరాలు జరగడానికి విశేషం. కళల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వాస్తవానికి ఆనాడు ఎప్పుడో నంది నాటకోత్సవాలు అని చెప్పి ప్రోత్సహించేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేకుండా పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కళలకు ప్రోత్సహిస్తూ అనేక ప్రాంతాల నుండి కళాకారులు ఈ పరిషత్తుకు వస్తున్నారు. ఇది ఒక నాటక కళకే కాదు, ఒక కళా యజ్ఞం అంటే ఇది సరిపోతుందేమో. మన సాంప్రదాయక వాయిద్యాలు, నాదస్వరం, డోలు వాయిద్యాలతో ప్రారంభమవుతుంది సాయంత్రం 5 గంటలకి. ఇక అక్కడి నుండి పిల్లల నాటికలు, పెద్దల నాటికలు, నాట్యాలు, ఎన్ని కళా ప్రక్రియలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోషిస్తున్నటువంటి యజ్ఞం ఇది కళాయజ్ఞం. నిజంగా ఈ అంతర సాధ్యం ఏదైనా హరిబాబే దాన్ని నిర్వహిస్తున్నారు. పక్క వాళ్లకు మంచి చేయటం, వాళ్ళకి ఆనందాన్ని సమకూర్చడం, వారి కష్ట నష్టాలు తెలుసుకోవటం, వారిని తనతో సమానంగా
గౌరవించుకోవడం ఇది చాలా ఎంతో మందికి ఉండే గొప్ప విషయమే. కానీ అందులో ఇంకా 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 గొప్ప విషయం మన ఈదర్ హరిబాబు గారి. ఈదర్ హరిబాబు గారు ఇలా నన్ను పిలిచి ఇంతగా గౌరవించడం నేను అసలు అనుకోలేదు. ఇంత గౌరవం నాకు దక్కుతుందని. నేను పుట్టినందుకు నిజంగా నా జన్మ ధన్యమైందని ఈ క్షణంలో నేను భావిస్తున్నాను. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన నా గురువులకు అందరికీ పండగ అన్నవండి లేకపోతే ఎగ్రం అన్నవండి ఈ రకంగా చేయటం అనేటటువంటిది ఈ 27 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. బహుశా మన ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి దాఖలాలు నాకు తెలిసినటువంటి లేవు. హరిబాబుకి ఆ ఎన్టీ రామారావు గారికి ఏమి బంధమో తెలియదు. ఇది సాధ్యపడతా ఉంది. హరిబాబు కూడా అనుకోకపోవచ్చు, హరిబాబు కూడా ఇది కల్లాగా కనపడవచ్చు. నేను అనుకుంటున్నాను హరిబాబు నువ్వు కూడా ఊహించుకోకపోవచ్చు నేనే ఇది చేయగలను అని చెప్పి. డబ్బులు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బులతో కూడినటువంటి పని. ఇన్ని రోజులు ఏమీ లేకుండా బయలుదేరి ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి కార్యక్రమం నిర్వహిస్తామంటే 17 రోజులు. ఈ నాటకం అనేటటువంటిది కళ అంటే మిగతా పాలనకు సంబంధించినటువంటి చిత్రం కానివ్వండి, వ్యాస రచన కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఈ రకాలైనటువంటి పోటీలు అన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటిది ఒకవైపు అయితే, ఈ నాటకం అనేటటువంటి దాన్ని ఈనాటికి కూడా మన టీవీలు వచ్చినాయి, అంతమంది సినిమాలు వచ్చినాయి, నాటక అనేటటువంటిది కనుమరుగుతూ ఉంది అన్నటువంటి నేపథ్యంలో నాటకానికి ఉన్నటువంటి జీవం, ఆ జీవం మళ్ళీ ఈ జనరేషన్కి ఇంతకుమున్నటువంటి జనరేషన్కి 30 సంవత్సరాల జనరేషన్స్ చూసే అవకాశం కలుగుతూ ఉంది. ఆ నాటక రంగంలో ఏదైతే పాల్గొని నాటకాలు వేసేటటువంటి వ్యక్తులకి ప్రోత్సాహకరం అనేటటువంటిది కూడా ఇవాళ ఇంకా జరుగుతుంది అనేటటువంటి. ప్రపంచంలో ఈ నాటకానికి ఇంకా పేరు ఉంది. అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో వెళ్తే సంవత్సరాల తరబడి ఒకే థియేటర్లో నాటకం కంటిన్యూస్గా వేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, లేకపోతే ఇంకో భాష కావచ్చు, అన్ని భాషల్లోనూ కూడా ఈ నాటకానికి ఉన్నటువంటి లైఫ్, ఆ జీవం అనేటటువంటి ఉంటూనే ఉంటుంది. రామాయపట్నం పోర్టును సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించారు. అమరావతి ఎకానమిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలనకు సింగపూర్ బృందం పర్యటించింది. తీర ప్రాంతంలో కీలకమైన పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, సమీప ప్రాంతాల అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ భూసేకరణ అధికారులతో బృందం సభ్యులు చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సింగపూరు ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు తరపున ఎకానమిక్ కన్సల్టెంట్ చువా, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ తరపున థాయ్ నిషా, వాణిజ్య పరిశ్రమల శాఖ తరపున ఫ్రాన్సిస్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ చినబోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, మారిటైమ్ బోర్డు ఈఈ శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ రావు అధికారులు పాల్గొన్నారు. Total the capacity of the port is 138 tons at this portion. Yeah. No, only this portion. That land is that's the land. We have acquired that. Shipments here is carry the raw materials. Very industries. There is a lot of space is available for future development. నా ప్రకాశం జిల్లాకు రాకముందు బాపట్లలో సూర్యలంక బీచ్లో అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్నంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మన జిల్లాకు వచ్చారు. మన జిల్లాకు వచ్చిన వెంటనే ఫీల్డ్ విజిట్ అనేటువంటి సబ్జెక్టు పైన మన రామాయపట్నంలో
అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఓడరేవును సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని అంతా పోర్టు అధికారులతోనూ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులతోనూ ముఖ్యంగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కందుకూరు వారితోనూ రివ్యూ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఒంగోలులో కలెక్టర్ గారి దగ్గర ఈ నాట్ ఓన్లీ రామాయపట్నం మన జిల్లాలో మిగతా ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత డెవలప్ కావడానికి రా మెటీరియల్ అంతా ఎక్కడెక్కడ మన జిల్లాలో అవైలబిలిటీలో ఉంది, రోడ్డు ఫెసిలిటీస్, ఇవన్నీ మైనింగ్, తర్వాత మన జిల్లాలో ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు, వీటన్నింటిని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ ఆ బృందానికి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్లో సింగపూర్ నుంచి వచ్చిన డెలిగేషన్ వాళ్ళు అంటే రామాయపట్నం పోర్టుకి సంబంధించిన అంటే ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఎన్ని బెర్తులు ఉన్నాయి, మనకు ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 గురించి కూడా తెలుసుకున్నారు. ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేశారు. అంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటాము. ఈ మనకు పోర్టు రావడం వల్ల చుట్టుపక్కల ఇంకేం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఇప్పుడు బీపీసీఎల్ ఉంది, ఇంకా వేరే ఇతర ఇండస్ట్రీస్ ఏ వస్తున్నాయి, రైల్వే లైన్ ఎంత దూరంలో ఉంది. సో అంటే ఈ పోర్టు మనకు ఎంత కెపాసిటీ ఉంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే ప్లాన్ చేయడం కోసం ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఉపయోగపడతాయి. సో అదే వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నారు. అంటే మనకు ఫర్దర్గా కూడా ఎటువంటి స్కోప్ ఉంది, చుట్టుపక్కల పోర్ట్స్ తోటి మనకి ఏమైనా కాంపిటీషన్ వస్తుందా. ప్రభుత్వ రాజముద్రతో ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. కురిసిపాడు మండలం మేదనమెట్లలో నిర్వహించిన పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. నూతనంగా వస్తున్న పాసు పుస్తకాల్లో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వేరువేరు ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ సమాచారం అందించాలని, పాసు పుస్తకం ఇచ్చే సమయంలోనే ఈకేవైసీ చేయించాలని అన్నారు. గ్రామ సచివాలయాలను సందర్శించి విధుల్లో భాగంగా బయటకు వెళ్లే సిబ్బంది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. సమస్యలపై రైతులతో చర్చించారు. తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి, ఎంపీపీ ప్రసన్నకుమారి, సర్వేయర్ ఎం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మన్య దుర్గారావు, మేదనమెట్ల శ్రీనివాసరావు, విఆర్ఓలు పాల్గొన్నారు. చూపించిన బుక్ ప్రకారం అంటే ఇంకా ఉన్న చెక్ హిస్ నంబర్ 18 ఈ సర్కారు ఏం చేస్తుంది ఐడియా లేదు. ఎట్లా చేస్తారు? అమ్మ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎంత టైం అయింది? ఇక్కడ వచ్చి ఎంత టైం అయింది? కోర్టులో 40 years బ్యాక్ అమ్ముకున్నారు. అయితే ఫస్ట్ ఒక 30 years దాకా కాంప్లెక్స్ కట్టుకున్నారు. కొన్న నుంచి కాంప్లెక్స్లో ఉన్న దారి ఉండిద్ది అని అంటాడు అబ్జెక్షన్. ఆల్రెడీ ఇప్పుడు అది కాంప్లెక్స్ కట్టారు, అయిపోయింది. ఇప్పుడు దానిలో నుంచి దారి ఉందని ఇతను భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఉందని, ప్రజలకు దీనిపై అవగాహన ఎంతో అవసరమని ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ అన్నారు. ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్పై అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ అవగాహన సదస్సు, ఉచిత పరీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ తక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రతి 5గురిలో ఒకరికి క్యాన్సర్ ఉందని అన్నారు. ప్రస్తుతం అధునాతనమైన టెక్నాలజీతో క్యాన్సర్ వ్యాధిని కనుగొనేందుకు పరికరాలు ఉన్నాయని, ప్రజలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. వాకర్స్కి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, మొదటి దశలోనే క్యాన్సర్ను కనుగొంటే సులభంగా తగ్గించుకోవచ్చని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల దీప్తి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పబ్బిశెట్టి రాజేష్, కార్యదర్శి నాగసూరి ఆనందబాబు, కోశాధికారి సిరిగేపల్లి శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. जी अंजिरेड्डी
తగ్గిద్దో బాడీలో చెడు మనకి బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్ బాగా పెంచుతుంది. ఇట్లా బాక్స్ చిన్న రాయ టెస్టులు చేయించుకోవాలి. ఇది మనకి అరాబికా బ్లాక్ కాఫీ మంచి ప్రొడక్ట్ మన కంపెనీలో. ఇది సౌత్ కొరియాలో. క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, క్యాన్సర్కి ఏం దానికి లక్షణాలు ఏంటి, ఇప్పుడు వెనకాల చూసేది లేటెస్ట్ లీనియర్ యాక్సిలేటర్ మెషిన్ అంటారు. ఇది ఎలక్ట్రాస్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ మెషిన్. ఇది వచ్చి మనం లేటెస్ట్ రేడియేషన్ మెషిన్ అనమాట. దీని విలువ 20 కోట్ల పైన ఉంటుంది. ఈ మెషిన్ని మనం ఒంగోలు హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో మందిరం ఉంది. దీని ద్వారా మన లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ మనం ఇవ్వడానికి సాధ్యమవుతుంది. లేటెస్ట్ టెక్నిక్స్ అయినా కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, బీమ్యాట్ ఇలాంటి టెక్నిక్స్. దీనివల్ల ఏమి అడ్వాంటేజ్ అంటే మన క్యాన్సర్ని మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేసుకుని మనం కంప్లీట్గా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. దాని చుట్టూ ప్రాంతాల్లో ఉంటే మిగతా ఆర్గాన్స్, క్రిటికల్ స్ట్రక్చర్స్కి మనం రేడియేషన్ రాకుండా మనం కాపాడగలుగుతాం. దీని ద్వారా ఏమంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే వల్ల వాళ్ళు మధ్యలో ట్రీట్మెంట్ బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో దీనివల్ల ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. ఇంకోటి మనం గడ్డకి మాత్రం మనం డోసేజ్ కూడా మనం పెంచగలుగుతాం. సో ఎక్కువ రేడియేషన్ ఇచ్చే వల్ల క్యాన్సర్కి సంబంధించిన క్యూర్ బాగా ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ ఇది ఉంది. ఈ సర్వీసెస్ని మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ మనం ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ద్వారా కూడా అవైలబిలిటీ ఉంది. ఈహెచ్ఎస్ స్కీమ్స్ ద్వారా కూడా అవైలబిలిటీ ఉంది. స్త్రీలలో చూసినప్పుడు మెయిన్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే తొలి దశలో ఉన్నప్పుడు మనం గుర్తించడం అనేది కష్టంగా ఉంటుంది. చాలామంది లేడీస్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో అంటే దశ దాటిన తర్వాత వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కీమోథెరపీ, రేడియేషన్ అండ్ సర్జరీ ఇలాగ 3 రకాల ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. తొలి దశలో గుర్తించిన వాటికి ఒక రకం ట్రీట్మెంట్తో అంటే ఓన్లీ సర్జరీతో కూడా మనం క్యూర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ తొలి దశలో గుర్తించడానికి కావాల్సిన అంటే ఉండే లక్షణాలు అలాంటివి మనము ఈ ప్రజలకి చెప్పాము. ఇవి ఎలా ఉంటాయి అంటే నొప్పి లేని చిన్న గడ్డలుగా ఉంటాయి, లేదంటే చనుమన్ నుంచి రక్తం రావడం, లేదంటే నీరు రావడం, చంకలో పిల్లగడ్డలు రావడం, ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. వీటిని తొలి దశలో గుర్తించాలంటే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరే క్యాన్సర్లు ఏంటి అని చూసినప్పుడు సర్వికల్ క్యాన్సర్ అనేది ఒకటి చూడొచ్చు. ఇది సర్వికల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు పోస్ట్ కైటల్ బ్లీడ్ అంటే భర్తతో ఉన్నప్పుడు కొంచెం రక్తస్రావం రావడం అనేది తొలి దశ లక్షణంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్లో వెజనల్ డిశ్చార్జ్ అంటే దుర్వాసనతో కూడిన వెజనల్ డిశ్చార్జెస్ అనేవి వస్తుంటాయి. అంతేకాకుండా ఈ పొత్తి కడుపులో నొప్పి, నడుముల నొప్పి, యూరిన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది, మోషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది, ఇవన్నీ సర్వికల్ క్యాన్సర్ యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ లక్షణాలు. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ రంగారాయ చెరువు ట్రాకింగ్ మీద గాంధీబొమ్మ దగ్గర క్యాన్సర్పై అవగాహన కార్యక్రమము చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరము మరియు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఆర్వి రఘునందన్ గారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ గారు, మరియు డాక్టర్ ఆల దీప్తి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ గారు, వారు విచ్చేసి వాకింగ్ మిత్రులకి, లయన్స్ మిత్రులకి తమ విలువైన సందేశాన్ని అందించి వారి డౌట్స్ని క్లారిఫై చేసి ఈ ప్రోగ్రాంకి సహకరించేందుకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మా సహకరించిన మెహర్ గారికి, మిగతా సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మణిపూర్ నూతన సీఎంగా 62 ఏళ్ల యుమ్నం
ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్లో రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఖేమ్చంద్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తైక్వాండోలో ప్రావీణ్యమున్న ఖేమ్చంద్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2022లో బీరేన్ సింగ్ సర్కార్లో మంత్రిగా పనిచేశారు. మణిపూర్లోని 3 కీలక సామాజిక వర్గాలు మైతేయులు, కుకీలు, నాగాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఖేమ్చంద్కు కలిసొచ్చింది. మాజీ మంత్రి, కుకీ నాయకురాలు నేమ్యా కినేన్ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్లు తెలుస్తుంది. నాగాలకు చెందిన ఎమ్మెల్యేను మరో డిప్యూటీ సీఎంగా ఉంచాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ 2023 మే నుంచి అట్టుడికింది. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2022 ఎన్నికల్లో 32 మందిలో బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందగా అనంతరం 5 జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 6 సభ్యులున్న ఎన్పీపీ, 5 ఎమ్మెల్యేలున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, రామచంద్రరావు దంపతులపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంబటి రాంబాబు సంతకంతో వైసీపీ లీగల్ సెల్ నాయకులు బి మాధవి, సిడి భగవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 31న గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటి వద్దకు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని అసభ్యకరంగా దూషించారని, కొందరు ఇంట్లోకి వెళ్లి కార్లు, సామాగ్రి ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, రామచంద్రరావు దంపతులతో పాటు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు, టీడీపీ నాయకులు మన్యం శివనాగమల్లేశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాద్, నోకవరపు బాలాజీ తదితరులతో కలిపి మొత్తం 31 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒంగోలు నళినిప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన నందమూరి తెలుగు తేజం నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లోని సంభాషణలకు, చిత్రాల్లోని గీతాలకు విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నృత్య నికేతన్ నిర్వాహకురాలు పి శివకుమారి నేతృత్వంలో ప్రదర్శన నిర్వహించారు. చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపక ప్రదర్శన సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నృత్య నాటకాలను ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై రామనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు, అందులో కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలకు ఎంత భాగం నిధుల లభ్యత, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల గురించి నవోదయ విద్యాలయకు చెందిన 9వ తరగతి విద్యార్థులు చరణ్, జయదీప్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివరించారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శివరాం, మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. The government of India will crores for schools, 83,000. Focus on quality education, better jobs.
అలాంటి వాటిపైన కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ ఏబిజిసి ల్యాబ్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. 5 యూనివర్సిటీ కౌన్సిల్ ఇన్నోవేషన్ అండ్ ఫ్యూచర్ ఏఐ ఇన్ కరికులం అంటే మన సిలబస్లో మనం చదువుకునే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మహిళల్ని ఎడ్యుకేషన్ పరంగా సైన్స్ టెక్నాలజీ లేదా జాబ్స్ పరంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో పంపించాలి. బడ్జెట్ వాట్ ఇస్ బడ్జెట్? మీరు ఎవరైనా బడ్జెట్ అంటే తెలిస్తే చెప్పాలనుకున్నారు. Okay, just take an example. Our parents will plan the whole budget for a month. Means మన యొక్క తల్లిదండ్రులు మనకి నెలవారీ సరిపోయే బిల్లుల కొరకు పిఎంసి అండ్ గవర్నమెంట్ స్కూల్స్. పిఎంసి అంటే ఏంటో తెలుసా? కొన్ని స్కూల్స్ ఈ మధ్య పిఎంసి అని అంటే వాటికి ఎక్స్ట్రా ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ద్వారా కొత్త ల్యాబ్స్ కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త స్కూల్స్ అనేవి కడుతున్నారు. ఎందుకని? మన ఎడ్యుకేషన్ కోసం. ఎందుకంటే మనం చదువుకొని బాగుపడితే అంటే మనం డెవలప్ అయితే మన ఇండియా డెవలప్ అయినట్టు. పిఎంసి స్కూల్స్కి 750 crore రూపీస్ ఇచ్చారు. ల్యాబ్స్ ఇవన్నీ ఎందుకంటే ల్యాబ్స్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ ఫోకస్. మన కోసం మన ల్యాబ్ల కోసం అంటే మన బయాలజీ ల్యాబ్ కానీ అలాంటి కొత్తవి కట్టడానికి ఏమైనా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా అభివృద్ధి చెందేలా చేయడానికి గర్ల్స్ హాస్టల్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లాలో అమ్మాయిల హాస్టల్స్ కొత్తవి నిర్మించాలని మన గవర్నమెంట్ అనుకుంది. అలాగే 15,000 ఏబిజిసి ల్యాబ్స్. ఏబిజిసి అంటే యానిమేషన్, విజువల్, గేమింగ్ అండ్ కామిక్స్ సెట్టింగ్ యాక్టివిటీ కింద మా పిల్లలు 9th క్లాస్ పిల్లలు అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ గురించి అవగాహన కార్యక్రమం కోసం మనము మున్సిపల్ రామ్నగర్ స్కూల్ ఒంగోలుని మనం ఎంచుకున్నాము. ఇక్కడున్న పిల్లలకి మా పిల్లలు బడ్జెట్ గురించి అవగాహన మనకు కల్పిస్తున్నారు. బడ్జెట్ అనేది మనకి ఒక దేశానికి అది ఒక డైరెక్షన్ ఇచ్చేది, దిశానిర్దేశం ఇచ్చేది. సో ఆ బడ్జెట్ అందరికీ తెలియాలి. ఎందుకంటే మనకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకు అలాట్ అయిన ఫండ్స్ ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాము, ఈ సంవత్సరంలో ఈ బడ్జెట్లో మనకి వస్తువులు ధరలు తగ్గుతున్నాయి, నిత్యావసర వస్తువులు ఏవి మనకి పెరుగుతున్నాయి, వాటిని అవగాహన ఉంటే మన ఈ బడ్జెట్ అనేది మన ఇంటి వరకు మనకు వెళ్తుంది. మన ఒంగోలు పిఎం శ్రీ నవోదయ విద్యాలయ సమితి ప్రధానోపాధ్యాయులు శివరామ్ గారు, అలాగే వారి యొక్క అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు కూడా మా రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్కి విచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆదాయ వ్యయాలు, అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పరోక్ష పనుల గురించి ఆ విద్యార్థులు అనర్గళంగా చెప్పడం మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇది మా విద్యార్థులలో చక్కని సృజనాత్మకత, ఒక ఇన్నోవేటివ్గా, ఒక క్రియేటివ్గా విద్యార్థులు మారడానికి ఒక ఉత్సాహం కలిగించినటువంటి మా స్కూల్ని ఎంచుకోవడం వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రిన్సిపాల్ గారికి. పిఎంసి జవహర్ నవోదయ విద్యాలయం నుంచి వస్తున్నాం. ఈరోజు మా సోషల్ డిపార్ట్మెంట్లోని శ్రీ ప్రేమ్ తేజ సార్ ఇంకా రామ్మోహన్ సార్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చి బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది మన దేశాన్ని నడిపించడానికి మరియు మన దేశ సంపదని గుర్తిస్తుంది. కాబట్టి మేము మాకు వీలైనంత వరకు మేము చెప్పాము. ఇంకా గౌరవనీయులైన ప్రధానాచార్యులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. దీంతో సెలవు తీసుకుంటాం. మన గవర్నమెంట్ స్కూల్స్కి చాలా ఫండ్స్ని ఇచ్చింది. 1,39 crores ఫండ్స్ని మనకి ఇచ్చింది. కాబట్టి మనం బాగా చదువుకొని డిగ్రీ పూర్తవ్వగానే జాబ్స్ చేసి మన ఇండియాని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి, వికసిత్ భారత్గా మార్చుకోవాలి. నవోదయ వాళ్ళ నుంచి చెప్పారు కదా, నీకు ఏమర్థమైంది, ఏం తెలుసుకున్నావు? నాకు బడ్జెట్ గురించి బాగా తెలిసింది. మళ్ళీ ఇండియాలో కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వికసిత్ భారత్ గురించి తెలిసింది. ఇండియా చాలా అభివృద్ధి అవ్వాలి, ఇంకా అవుతుంది. మీ స్కూల్స్ కోసం ఏం కేటాయించారు, ఏం తెలుసుకున్నావు? నా స్కూల్స్ కోసం చాలా వరకు ఫండ్స్ కలెక్ట్ చేశారు, ఫండ్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఫండ్స్. In 2026-27 Vikasit budget Finance Minister Nirmala Sitharaman for educational sector we must be concentrated on studies for Vikasit Bharat 2047. Thank you.
షబే బరాత్ జాగారం పండుగను పురస్కరించుకొని ఒంగోలు కబరస్థాన్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కబరస్థాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జిలానీ తెలిపారు. ఇస్లాం షాబాన్ మాసంలో వచ్చే షబే బరాత్ జాగారం రోజు గతించిన కుటుంబ సభ్యులకు దువాను సమర్పించి నివాళులర్పించడం ఒక సంప్రదాయమని అన్నారు. ఒంగోలు కబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతులు ఏర్పాటు చేస్తున్నామని సహకరిస్తున్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు మైనారిటీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో షబే బరాత్ రోజున ఏర్పాట్ల కోసం 5 లక్షలు మంజూరు చేశారని, నగరపాలక ఇంజనీరింగ్ విభాగం సహకారంతో జంగిల్ క్లియరెన్స్, మినీ రోడ్లు, లైట్లు, పెయింటింగ్ వగైరా పనులు చేశామని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్ తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే 2వ కబరస్థాన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు, కబరస్థాన్లోనే మసీదు కూడా నిర్మాణం చేయడానికి సంకల్పించినట్టు తెలిపారు. సహాయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్, కబరస్థాన్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మస్తాన్ వలీ, కోశాధికారి అబ్బాస్ ఖాన్, కార్యవర్గ సభ్యులు అక్బర్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్కి మేము 2011 నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధి జరిగినటువంటి ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రదేశం అంతా కూడా రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించడం వల్లే మున్సిపల్ అధికారులు, తర్వాత ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఇంత సజావుగా అభివృద్ధిని చేశారు. అందులో భాగంగా మా కమిటీ వారికి వాళ్ళు పూర్తిగా సహకరించినందుకు అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, తర్వాత సహకరించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఈరోజు ఈ షబే బరాతు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, షబే బరాతు రోజు మరలా వచ్చే సంవత్సరం షబే బరాత్ నాటికి ఈ సంవత్సరం లోపు అల్లా పుట్టించినటువంటి ప్రతి జీవి, ప్రతి మనిషి ఎవరికైనా కానీ ఈ సంవత్సరంలోపు వాళ్ళ తలరాతలందరూ మారటం కానివ్వండి, తర్వాత తలరాతలు రాయటం కానీ జరుగుతుంది. ఏ పని చేసినా కానీ అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు అని చెప్పి మన పవిత్ర ఖురాన్లో కూడా లిఖించబడి ఉన్నది. ప్రతి సంవత్సరం లాగానే ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో జిలానీ గారి కానివ్వండి, మస్తాన్ వలీ కానివ్వండి, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో షబే బరాత్ పండుగను ఒంగోలు నగరంలోని బరియల్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా షబే బరాత్ అంటే ఫోర్ ఫాదర్స్ పండుగ. చనిపోయిన ఎవరైతే తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, సంవత్సరంలో ఒక రోజు వారి కోసం బరియల్ గ్రౌండ్ కోసం వచ్చి వారికి నివాళులు అర్పించే పండుగే షబే బరాత్ పండుగ. ముఖ్యంగా అదేవిధంగా ఇది రంజాన్ మాసంకి 15 రోజుల ముందుగా వచ్చే పండుగ. అదేవిధంగా ఈరోజు ఎవరైతే దైనందిక జీవితంలో తప్పులు కానివ్వండి, చిన్న చిన్న పాపాలు కానివ్వండి చేసుకుంటే అది దేవుణ్ణి శరణు వేడుకొని దేవుడిని క్షమించమని అడిగే రోజు. దేవుడు ఈరోజు తప్పకుండా క్షమిస్తాడని ఒక నమ్మకం ముస్లిం సమాజంలో ఉంది. అదేవిధంగా ఈరోజు ఇషా నమాజ్ తర్వాత పెద్ద ఎత్తున ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఈ బరియల్ గ్రౌండ్కి వచ్చి తమ పూర్వీకులు అంటే తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఏదైతే కుటుంబ సభ్యులు అందరినీ నివాళులు అర్పించడం జరుగుతుంది. విద్యుత్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న 5 నిందితులను సంతమాగులూరు సీఐ వెంకట్రావు అరెస్ట్ చేశారు. బల్లికురవ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సీఐ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువ కలిగిన 100 కేజీల రాగి తీగలను రికవరీ చేశామని అన్నారు. నిందితులపై పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ వెంకట్రావు బల్లికురవ ఎస్ఐ నాగరాజుకు వచ్చిన సమాచారం మేరకు బల్లికురవ బస్టాండ్లో నిందితుల్లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెంకట్రావు తెలిపారు. ఈ మధ్య గత కొన్ని నెలల నుంచి ఈ బల్లికురవ లిమిట్స్, నర్సరాపేట రూరల్ లిమిట్స్, అద్దంకి లిమిట్స్లో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో వైర్లు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి దాని మీద
మన బల్లిపుర ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ నిఘా పెట్టి ఈరోజు మార్నింగ్ మన బల్లిపుర బస్ స్టాండ్ వద్ద 10 గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు 10 గంటలకి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 100 కిలోలు రాగి వైరు, 4,50,000 రూపాయల వాల్యూ కలిగిన ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఈ కుమ్మరగిరి ప్రసాద్, కాచిమల శ్యాంబాబు, ఈగ లక్ష్మీనారాయణ, కల్లూరు యేసబు, రావినూతుల రాజశేఖర్ వీళ్ళు ఈ బాపట్ల లిమిట్స్ వాళ్ళు, తర్వాత ఈ మిన్నికల్లు సంతమాలూరు మండలం మిన్నికల్లు చెందిన వ్యక్తులు వీళ్ళు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా మనీ సంపాదించిన ఉద్దేశంతో ఈ విధంగా దొంగతనాలు చేసి ఈ వైరు కట్ చేసి దొంగలించి కాల్చివేసి ఆ వైర్ని బయట అమ్మే క్రమంలో ఈరోజు మన బల్లిపుర ఎస్ఐ గారు వారి సిబ్బంది శాఖసక్యంగా పట్టుకోవడం జరిగింది. చీరాల మండలం తోటవారిపాలెంలో అంబేద్కర్ కాలనీ సమీపంలో పంట కాలువలో సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందచేయగా డీఎస్పీ మైన్ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని మృతదేహం కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఎక్కడైనా యువతి మిస్సింగ్ కేసు నమోదైతే ఆ వివరాలు కూడా పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని అన్నారు. మళ్ళీ చేస్తానాగమ్మా. మేదనమెట్ల సమీపంలో అద్దంకి రోడ్డు నుంచి కొరిసపాడు రోడ్డు వైపు మలుపు తిరుగుతున్న లారీ ఎదురుగా వస్తున్న వృద్ధురాలిని ఢీకొనడంతో మరణించింది. లారీ వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని వృద్ధురాలు మృతి చెందినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ, రామాయపట్నం పోర్టు సందర్శన. ఘనంగా ముగిసిన ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు, తెలుగుదనానికి తెలుగువారికి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడి. ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ అవగాహన సదస్సు, ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు. డి న్యూస్లో నేటి మాట. కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు ఉండే తెగింపు, పరువు పోయిన తర్వాత నిద్రపోనివని ఆత్మాభిమానం చాలా ప్రమాదకరం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.